హలో గైస్, వెల్కమ్ టు సినీహారం గాడి సరిపోదా శనివారం రివ్యూ. ఇకపోతే మూవీ నాకు నచ్చింది. ఓపెనింగ్ సీన్ తో స్టార్ట్ చేస్తే మనకి ఎస్జే సూర్య గారు చెప్పిన ప్లాట్ లైన్ తోనే స్టార్ట్ అవుతుంది స్టోరీ. బట్ ఎస్జే సూర్య గారు చెప్పినప్పుడు నార్మల్ గా ఉన్నా సరే మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ పాయింట్. ఇంకా దాని తర్వాత అలా స్టోరీ బిల్డ్ చేసుకొని వెళ్ళారు. అండ్ సోకులపాలెం గురించి కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మెయిన్లీ ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్ గా ఉంది. ఇంకా మాట్లాడుకుంటే లవ్ ట్రాక్ గురించి చెప్పాలి. యాక్షన్ ఫిలిం అన్నారు కాబట్టి అంతేం ఉండదు అనుకున్నా, బట్ ద లవ్ ట్రాక్ ఇట్స్ టూ బ్యూటిఫుల్. దాని తర్వాత ఇంటర్వెల్ సీన్ ఉంది మామా, బ్యాంగర్ అసలు. పర్ఫెక్ట్ ఫేస్ ఆఫ్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ లో మినీ హార్ట్ అటాక్ మూమెంట్, ఏవో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ విని, కానీ తర్వాత అలా ఏం లేదు, ఫుల్ క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ లాగా వెళ్ళింది. అండ్ నాని అండ్ ఎస్జే సూర్యకి చాలా కాన్ఫ్లిక్ట్స్ పెట్టారు. అన్నిటికీ ఒకటే సొల్యూషన్, గుడ్ వర్సెస్ ఎవెల్. అండ్ దాని చుట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే కూడా కొత్తగా లేకపోయినా ఎంగేజింగ్ గా ఉంది. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో వచ్చిన ఎస్జే సూర్య అండ్ మురళీ శర్మ ట్రాక్ చాలా బాగుంది. ఇకపోతే సెకండ్ హీరో ఆఫ్ ద ఫిలిం జేక్స్ బిజాయ్. ఒక్క ఎలివేషన్ సీన్ వస్తే చాలు, అస్సలు లేట్ చేయకుండా వాగించి పడేశాడు. బ్లాస్ట్ మ్యూజిక్ అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేసింది. మూవీలో సోకులపాలెం చూస్తున్నంత సేపు అస్సలు సెట్ వేసినట్టు అనిపించలేదు, చాలా రియలిస్టిక్ గా ఉంది. నెగిటివ్స్ విషయానికి వస్తే అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉంటుంది. అండ్ ఓపెనింగ్ సీన్ లో ప్లాట్ లైన్ ఉంది కదా, ఎస్జే సూర్య గారు ఇంటర్వ్యూస్ లో చెప్పకపోయి ఉంటే ఇంకా కాస్త ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో అనిపించింది. అండ్ క్లైమాక్స్ రివీల్ చాలా సింపుల్ గా అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. మెయిన్లీ నాని గారి నుంచి ఫుల్ యాక్షన్ మోడ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఒక రిలేటబుల్ క్యారెక్టర్ లాగా కూడా ఉంటుంది. అన్ని 100% ఉంటాయి నాని గారి విషయంలో. ఎస్జే సూర్య గారి ఈగోయిస్టిక్ క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు. కొన్ని సీన్స్ లో ఆయన ఏం మాట్లాడకపోయినా జస్ట్ ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే అందరూ ఎంజాయ్ చేస్తారు. ప్రియాంక మోహన్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది ఆ రోల్ కి, చాలా బాగా చేసింది ఇన్నోసెంట్ గా. సాయి కుమార్ గారి సీన్స్ చాలా బాగున్నాయి. అదితి బాలన్ గారు కూడా బాగా చేశారు. మురళీ శర్మ ఇంకా అజయ్ ఘోష్ గారు కూడా బాగా చేశారు. లాస్ట్ లో ఒక్కల గురించి చెప్పాలి, వివేకాత్రేయ గారు హిట్ కొట్టేశారు. అప్పుడు వెంకటేష్ మహాగారు మేము పెన్ను వదిలేసి కత్తి పట్టుకుంటే దీని అమ్మ బొమ్మ తీస్తాం అనేసి ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు, కానీ ఆ లీస్ట్ లో నుంచి వివేక్ గారిని ఎక్స్క్లూడ్ చేసేయండి, ఆయన కత్తి పట్టారు అండ్ చాలా బాగా దించారు. సో నాకైతే మూవీ నచ్చింది. సినీహారం రేటింగ్ వచ్చేసి 3.5/5.